ప్రపంచ దేశాలకి చీముడెత్తురుంటే లేకపోతే గనక నిజమైనటువంటి దమ్ము చూపించదలుచుకుంటే నిజమైన వీరులు అనిపించుకోవాల్సి అనుకుంటే గనక ఒక్కటిగా వెళ్ళి యెమెన్ని పూర్తిగా బూడిచ్చేసి హౌతీని సర్వనాశనం చేయాలి. లేకపోతే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా బ్లాక్మెయిల్ చేసేటటువంటి హమాస్ తీవ్రవాద సంస్థ ఏదైతే ఇజ్రాయెల్లోకి చొరబడి అక్కడ ఉన్న మహిళల మీద అత్యాచారం చేసి సాధారణ ప్రజలను చంపేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బంధించి తన దగ్గర పెట్టుకుని వాళ్ళని విడిచిపెట్టాలంటే రకరకాల షరతులు పెట్టి ఇప్పటికి కూడా తన ఆధిపత్యమే కావాలనుకుంటుంటే ఆ దరిద్రులకు అండగా నిలబడుతూ ఉన్నటువంటి యెమెన్లో ఉన్నటువంటి హౌతీ సంస్థ ఇప్పుడు వికృత చర్యలకు పాల్పడుతోంది. ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపచేసే ప్రయత్నంలో భాగంగా వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తుంది. అమెరికా అడ్డొచ్చినా సరే చూసుకుంటానంటోంది. తాజాగా మరొక 2 వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా ఎఫిలియేటెడ్ అల్ మైదీన్ has made a big claim about the Israeli ships attack. The Al Mayadeen stated that 2 Israeli ships were attacked in the Indian Ocean. According to Al Mayadeen, the first ship, Cham Silicon, was targeted northwest of the Maldives, while the second ship, Pacific Gold, was targeted near India's Kochi. The ships were targeted because of their ఎలిగేట్ లింక్స్ టు ఇజ్రాయెల్. ఈ 2 కూడా ఒకటేమో మనకు వచ్చి కేరళకి దగ్గరలోకి వచ్చిన తర్వాత అటాక్ జరిగింది, ఇంకోటి మాల్దీవుల దగ్గర. మొన్ననే చెప్పుకున్నాం 2 షిప్స్ మీద అటాక్ జరిగింది మాల్దీవుల దగ్గర. ఏమన్నా మాల్దీవులకు కూడా హౌతీ తీవ్రవాదులు వచ్చేసారని. అయితే ఇప్పుడు వీళ్ళు హౌతీ తీవ్రవాదులు కాదట, హౌతీ తరహాలోనే జరిగింది. హిజ్బుల్లాకి సంబంధించినటువంటి మిత్రపక్షం అంటే ఇవన్నీ కూడా ఇరాన్ తయారు చేసినటువంటి తీవ్రవాద వృక్షాలు అనమాట.